ఉత్పత్తి ప్రకరణం 51వ కథ. స్వప్నంలోని వస్తుజాలం ఏమవుతున్నాయి. శ్రీరాముడు. వశిష్ఠ మహర్షి స్వప్నంలో చూచిన పర్వతములు, జనులు మొదలైనవి నిద్ర మేల్కాంచినప్పుడు ఎక్కడికి పోతున్నాయి, ఏమవుతున్నాయి? వశిష్ఠ మహర్షి. గాలిలో కదలిక ఉన్నది. అట్లు కదలుచున్న గాలి కదలని గాలిలో ప్రవేశిస్తోంది. కదలని గాలి కదలుచున్నది, లేక కదలుచున్న గాలి కదలిక త్యజిస్తోంది. కానీ గాలి సర్వదా గాలియే కదా. కలలో గాంచబడుచున్న కొండలు మొదలైనవి నిదుర లేవగానే స్వప్న చైతన్యమునందు విలీనమగుచున్నాయి. స్వప్న పదార్థముల వాస్తవ స్వరూపమేమిటి? శూన్యమే కదా. అవి చైతన్యమును కప్పిపుచ్చునవై ఉంటున్నాయి. ఇంతలోనే చైతన్యంలో విలీనమైపోతున్నాయి. ఆత్మ యొక్క చైతన్యమే స్వప్నమున కనబడే ఆయా పదార్థముల రూపమున స్ఫురిస్తోంది. అంతయు ద్రష్ట యొక్క స్ఫురణ, కల్పన, భ్రమ కాకుండా మరింకేమీ కాదు. ఆ స్ఫురణ లేక కల్పన లేక భ్రమ తొలగినప్పుడు సర్వము అద్వయమగు ఆత్మతత్వముగానే శేషించుచున్నది. జాగ్రత్త కూడా అట్టిదే. ఒకడు ఒకానొక ఊహయందు ఒక దృశ్యము సంకల్పించుకొని అంతరంగమునందు దర్శిస్తున్నాడనుకో. అతడు ఆ ఊహను త్యజించినప్పుడు అంతరంగ దృశ్యములోని వస్తుజాలం, జనులు మొదలైనవి ఏమవుతున్నాయి? శూన్యము నుండి జనించినవి శూన్యమే అయిపోతున్నాయి. స్వప్నంలోని పదార్థజాలం విషయం కూడా అంతే. ఈ జాగ్రత్త కూడా అందుకు వేరైనది కాదు. ఈ జాగ్రత్తలో ప్రాప్తిస్తున్న నేను, నాది, నీవు, ప్రియములు, అప్రియములు, కాలము, స్థానము, శరీరములు, సంబంధములు, మిత్రులు, శత్రువులు ఇవన్నీ కూడా జ్ఞానప్రాప్తి పొందిన తరువాత స్వప్నతుల్యముగా తెలియబడుచున్నాయి. అంతయు అద్వయమగు ఆత్మగానే ఎరుగబడుచున్నాయి. నీటికి ద్రవ్యత్వమునకు భేదమేమిటో చెప్పు. గాలి స్పందత్వములు వేరువేరు కాదు కదా. వీటికి అభేదము తెలియబడనట్లే ఆత్మచైతన్యము, స్వప్న పదార్థములకు భేదము తెలియబడదు. ఆత్మచైతన్యము వేరు, స్వప్న పదార్థములు వేరు, ఈ జగత్తు వేరు. ఇవన్నీ ఆత్మకు ఎక్కడ నుండో దాపురించాయి అనునట్టి భేద జ్ఞానమే మహాదట్టమైన అజ్ఞానం. అట్టి భేద దృష్టియే మిథ్యాజ్ఞానాత్మకమైనట్టి సంసారము అని, సంస్కృతి అని, అళీకము అని శాస్త్రములచే ఆయా శబ్దములచే చెప్పబడుతోంది. స్వప్నంలో తోచు పదార్థములు స్వప్నద్రష్ట కంటే వేరు అని చెప్పటానికి మనకేమైనా నిమిత్త కారణములు లభిస్తున్నాయా? లేదు. అందుచేత స్వప్న పదార్థములు నిరర్ధకములే, అర్ధరహితములే అని అనక తప్పదు. ఇప్పుడు స్వప్న పదార్థములను, జాగ్రత్త పదార్థములను పోల్చి చూద్దాం. ఈ రెండు ఒకే తరగతికి చెందినవి అని చెప్పటానికి మాకు కించిత్ సందేహం కూడా లేదు. స్వప్నంలో కనబడే గ్రామ, నగరాలు ఏ విధంగా అసత్యమో సృష్ట్యాది యందు ప్రతిభాసితమగుచున్న ఈ జగత్తు కూడా అసత్యమే. మేము తపోధ్యానాదులచే మా దృష్టిని శుద్ధిపరచుకొని ఉన్నాము. అందుచేత సత్యద్రష్టలమగు మా యొక్క అనుభవపూర్వకమైన వాక్యముల పట్ల మీరంతా కొంత విశ్వాసము ఉంచక తప్పదు. ఎందుకంటే దృశ్య సంబంధమైన అజ్ఞాన దృష్టి పేరుకొని ఉన్నంతసేపు ఈ దృశ్యములోని స్వప్నత్వము దర్శించగల ప్రజ్ఞ ప్రాప్తించటం లేదు. స్వప్న పదార్థములు సత్యములు అని ఎవరైనా అనగలరా? అవి అసత్యములే కదా. ఓ రాఘవ, ఒక్క ఆత్మ చైతన్యము మాత్రమే ఇటు జాగ్రత్తనందు, అటు స్వప్నమునందు, అట్లే సుషుప్తి యందు అన్ని దశలందు కూడా సత్యమై, నిత్యమై, సాక్షి అయి వెలయిచున్నది. ఇది మా యొక్క అనుభవ సారం. వేదాంగములైన ఉపనిషత్తులు, తదితర ఆత్మ ప్రతిపాదక శాస్త్రములు అనేక దృష్టాంతముల సహాయం చేత ఈ విషయం నిరూపిస్తున్నాయి. మనం కూడా ఈ గ్రంథంలో అదే విషయం నిర్ద్వందంగా నిరూపిస్తున్నాం. స్వప్నంలో గాంచబడిన పర్వతం మేల్కొనగానే ఏమవుతోంది? అది ఆ ఆది భౌతిక శరీర భావన, ఆ దృశ్య ప్రాప్తి, ఆది భౌతిక తాదాత్మ్యము, ఆ దృశ్య తాదాత్మ్యము శూన్యమాత్రములే అగుచున్నాయి. ఆతివాహిక భావము పొందిన ఉత్తమ పురుషుల విషయంలో ఇతడు శరీరము పొందుచున్నాడు, జన్మిస్తున్నాడు, మరణిస్తున్నాడు, జీవిస్తున్నాడు అని లోకులు గాంచటం వారి వారి అజ్ఞానము వలన మాత్రమే సుమా. యోగ పురుషులకు తమ పట్ల గల అవగాహన అందుకు వేరుగా ఉంటుంది. వారు మేము ఈ ఉపాధులను నియమించువారము,
సర్వము నిర్ణయము చేస్తున్న సత్తస్వరూపులము అని భావన చేస్తున్నారు. స్వప్న ద్రష్ట చూస్తున్న స్వప్న పదార్థము వలనే ఈ సృష్టి అనబడునది కూడా శూన్యస్వరూపము, మిథ్య, మోహకల్పితము, భ్రాంతి మాత్రమే. ఓ జనులారా, మీరు మీ స్వరూపమగు ఆత్మను ఏమరచి భ్రమాత్మకమైన వస్తువులందు, భ్రమయుతమైన వ్యవహారములందు సత్యత్వమును నిష్కారణంగా ఆపాదిస్తున్నారు. అట్లు ఆపాదించటం చేతనే అనేక దుఃఖ పరంపరలను అనుభవించుతున్నారు. ఈ భ్రమ అను నిద్రను వదలండి. మహావాక్యములను శ్రద్ధగా వినండి. ఆత్మస్వరూపమందు నిదురలేవండి. మరుక్షణం సర్వవికారాలు తొలగిపోతాయి. ఓ రామ, అనాది అయినట్టి భ్రమ ప్రవాహమున పడిన ఈ జీవుడు మరణమూర్ఛకు ముందు అతివాహిక శరీరమును పొందుతున్నాడు. అయితే భ్రాంతి వలన భవిష్యత్ సృష్టికి అనుకూలమైనట్టి సృష్టి ప్రతిభాసను అనుభవిస్తున్నాడు. అవి అతని యందు మనకు కనబడుచున్న ఈ దేహములు. ఇవన్నీ అతని మనస్సునందే వెలయుచున్నాయి. అంతేగాని బయట ఎక్కడో ఏదీ లేదు. కానీ చమత్కారం చూచావా? అతడు భ్రాంతి ప్రభావం చేత సృష్టి ప్రతిభాస అంతా బాహ్యమునందే ఉన్నదని తలచుచున్నాడు.